పోయి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇప్పటికీ తప్పనిసరి స్థితిలో ఈవేళ ఆ జగన్మోహన్ రెడ్డి పంచనే ఆయన క్వార్టరీలోనే ఈరోజు శ్రీలక్ష్మి ఉండవలసినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే మొన్ననే మనం చూస్తాం. అంబటి రాంబాబు ఆయన చేత తిట్టిస్తారు, దాడులు చేయిస్తారు, జైలుకు పంపుతారు. మరి ఇంకా జీవితంలో ఇంకెప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలి బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఆయన్ని బందీగా చేసేటువంటి పరిస్థితి ఆ కేసుల ద్వారా, ఆ యొక్క జైలు జీవితం ద్వారా. మీ అందరికీ తెలుసు పేర్ని కృష్ణమూర్తి అంటే ఒక గౌరవమైనటువంటి కుటుంబం వ్యక్తి పేర్ని కృష్ణమూర్తి గారంటే. అటువంటి గౌరవప్రదమైనటువంటి కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి నాని. ఆయన చూసాం మనందరం కూడా ఎప్పుడూ కూడా ఇంట్లోంచి బయటికి రానిటువంటి మహిళలు కూడా కేసుల్లో చిక్కుకునేటువంటి పరిస్థితి తెలివితేటలుగా జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి కల్పించినటువంటి పరిస్థితి. ఇంకా జీవితాంతం జగన్మోహన్ రెడ్డికి ఆ పేరునని ఊడిగం చేయవలసిందే. అట్లా ఊడిగం చేయలేకపోతే తన చేతిలో ఉన్నటువంటి వాళ్ళ కేసుల చిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుతాడు. అంటే ఈ రకంగా ఆయన ఒక ఫ్యాక్షన్ సంస్కృతి ఏదైతుందో 1 by 1 ఒక్కొక్కటి ఈ రాష్ట్రంలో అమలు చేసుకుంటూ, నేను కూడా చూశాను గుడివాడ అమర్నాథ్. ఎందుకంటే నేను కూడా విశాఖపట్నంలో నేను కూడా చదువుకున్నాం. అప్పుడు వాళ్ళ తండ్రి గురునాథరావు గారు ఆయన కూడా ఒక మంత్రిగా చేశారు, ఒక ఎమ్మెల్యేగా. ఆయన కూడా ఒక మంచి గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగానే ఆ రోజు ప్రజల్లో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. అటువంటి గౌరవ కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి అమర్నాథ్ని ఈరోజు ఏ రకంగా తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్నటువంటి వాడు. అటువంటి వాడి బంగారు భవిష్యత్తును నాశనం చేసేటువంటి విధంగా నేతల్ని తిట్టించడం, బూతులు మాట్లాడించడం, అది కూడా సాటి కాపుల మీద దాడి చేయించడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం. దానితో ఒక యువకుడు, అతని జీవితం కూడా ఒక విలన్గా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మార్చేసినటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న మనం కూడా చూసాం. అంటే కాపు నేత కాకపోయినప్పటికీ కారుమూరి మా జిల్లా, ఆయన చేత కూడా తప్పులు చేయించాడు. నిన్న మొన్న జైలుకి వాళ్ళ అబ్బాయిని పంపించాడు. ఈయన కూడా రేపో మాపో వెళ్ళేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. అంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మనం చూస్తే నేరస్తులను తయారు చేసేటువంటి కర్మాగారం ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ, నేతలను తయారు చేసేటువంటి కర్మాగారం తెలుగుదేశం పార్టీ. ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలను, ఇవాళ వైఎస్ఆర్సీపీ కాపు నేతలను బూతు నేతలుగా, రోత నేతలుగా మార్చి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క కబంధ హస్తాలు, ఆయన యొక్క వైఖరిని వేళ గుర్తుపెట్టుకోమని తోటి కాపు సోదరులను కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. నిన్ననే మొన్ననే చూసాం ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల్లో ఉండి ఆయన యొక్క ఫ్యాక్షన్లో కానీ ఉండి ఆయన యొక్క పులివెందుల సంస్కృతిలో చిక్కుకున్నటువంటి మా తోటి సోదర కాపు నేతలు కొంత సమావేశం పెట్టి కాపుల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా దెయ్యాలు వచ్చి వేదాలు వల్లించినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఏదైతే కాపులకి 5% మరి ఈడబ్ల్యూ రిజర్వేషన్ ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ 5% రిజర్వేషన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే దాన్ని ఏకపక్షంగా 2019లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రద్దు చేస్తే, కొత్తగా మీరు రిజర్వేషన్లు ఇవ్వాల్సిలా ఉచ్చనిటువంటి రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తే ఆ రోజు ఎందుకు మీ నోరులు మోగబోయాయి? ఎందుకు మీరు వెళ్ళి తాడేపల్లి రాజప్రసాదం తలుపులు కొట్టి అడగలేదు? ఎందుకు ఆ రోజు మీరు మీటింగులు పెట్టుకోలేకపోయారు? అంటే చెంప ఏమన్నా చెల్లుమనిపిస్తారని ఏదైనా భయపడ్డారా ఏంటి? మాకు అర్థం కానిటువంటి పరిస్థితి. ఎందుకంటే రిజర్వేషన్లు కాపులకి అనేది ఈరోజు కాదు, దగ్గర దగ్గర 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళు అడుగుతున్నటువంటి కళ. ఎందుకంటే మనం కూడా చూసాం ఆ రోజు చరిత్రలో బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా కాపులకు రిజర్వేషన్లు ఉంటే దాన్ని నీలం సంజయ్ రెడ్డి వచ్చి రద్దు చేశాడు. తర్వాత దళిత బిడ్డ దామోదర సంజయ్ వచ్చి మళ్ళీ కాపులకి రిజర్వేషన్లు ఇస్తే
తర్వాత వచ్చినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి ఆ రిజర్వేషన్ని రద్దు చేశాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూఎస్లో కేంద్రం ఇస్తే బీసీలకు ఎవరికి ఎటువంటి నష్టం లేకుండా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో ఏదైతే కేంద్రం అదనంగా 10% ఇస్తే ఏ బీసీలకి నష్టం లేకుండా 5% చంద్రబాబు నాయుడు గారు ఇస్తే దాన్ని